కన్నడ బిగ్ బాస్ హౌస్ ని అధికారులు సీజ్ చేశారు. సరైన పర్యావరణ అనుమతులు లేవంటూ 2 సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా నోటీసులకు బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో బిగ్ బాస్ హౌస్ సీజ్ చేశారు. హౌస్ సీజ్ చేయడంతో కంటెస్టెంట్లను మరో చోటికి తరలించారు. కన్నడ బిగ్ బాస్ హౌస్ ని అధికారులు సీజ్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, ఎందుకు సీజ్ చేశారు? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, గత వారం రోజుల క్రితం కర్ణాటక బిగ్ బాస్ సీజన్ 12 ప్రారంభమైంది. సీజన్ 12 ప్రారంభమైన తర్వాత కూడా ఇక్కడ అధికారులు నోటీసులు జారీ చేశారు. సరైన అనుమతులు లేవని చెప్పి, పర్యావరణ అనుమతులతో పాటు నిర్వహణకు సంబంధించిన అనుమతులు లేవని చెప్పి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వారం వ్యవధిలో 2 సార్లు కూడా నోటీసులు జారీ చేసినట్టుగా కూడా అధికారులు చెబుతున్నారు. అయితే 2 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఈ కొద్దిసేపటి క్రితమే అక్కడికి అధికారులు చేరుకున్నారు. అధికారులు చేరుకుని కూడా బిగ్ బాస్ హౌస్ ను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసే సమయంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరించారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఇటు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఫేమస్ గా ఉంటుంది. ప్రజల ఆదరణ పొందుతున్న షో, రియాలిటీ షో కాబట్టి ఎక్కువగా కూడా ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా బలగాలను తీసుకొచ్చి పక్కగా అక్కడ సీజ్ చేయడం జరిగింది.